నమస్తే అండి. నమస్తే అండి. సో, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకు తెలిసిందే, చాలామందికి తెలిసిందే. హైడ్రాతో కూల్చివేతలు స్టార్ట్ చేశారు. సో, మోస్ట్‌లీ చూసుకుంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కడైతే చిన్న చిన్న ప్లేసెస్ దొరికితే అక్కడ చిన్న చిన్న గుడిసెలు లాంటివి కట్టుకొని జీవనం సాగించే వాళ్ళు కూడా నష్టపోయారు. సో, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? వాస్తవంగా హైడ్రా అనేటిదైతే ఒక రకంగా పాజిటివే. రెండో రకంగా చూసుకుంటే మధ్యతరగతి వాళ్ళకి ఇబ్బంది. బట్ ఒక్కొక్క రకంగా పాజిటివ్గానే ఎట్లా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే వర్షం వస్తే నీళ్ళేటాలలో అర్థం కాదు. ఈవెన్ మనం చూస్తూ ఉన్నాం మెహదీపట్నం కానీ లంగర్ హౌస్ కానీ మోకాళ్ళ దాకా నీళ్ళు వచ్చేస్తాయి కొంచెం వర్షం కాగానే. ఫైనల్గా మళ్ళీ వాళ్ళని తిడతాం, గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇవన్నీ నీళ్ళు ఇట్లనే ఉండిపోతున్నాయి, ఏం పని చేస్తుంది అని తిడతాం. అదే రకంగా హైడ్రా అనేది ఒక కారణంతో ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ వస్తుంటే వాళ్ళని ఏమంటారు అపోజిషన్ వాళ్ళు అనేది మొత్తం ఇబ్బంది పెడుతున్నారు ఒకటి. రెండోది వచ్చేసి మీరు గుడిసెలు అన్నారు కదా, ఆ గుడిసెలు అనేది వాళ్ళు సహజీవనం అని కొంతమంది అంటారు, కబ్జా అని కొంతమంది అంటారు. తర్వాత ఇప్పుడు వాళ్ళని వేరే ప్లేస్కి పంపించడం అనేది చాలా బెటరు. కాకపోతే అది గవర్నమెంట్ డిసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాస్తవంగా గవర్నమెంట్ అయినా కూడా ప్రతిదీ కూడా వీళ్ళ మీద పడే కంటే ఎవరైతే బిల్డర్లు కానీ, ఎవరైతే కబ్జా చేసే వాళ్ళు కానీ, ఎవరైతే గవర్నమెంట్ ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే వెంచర్ వచ్చినప్పుడు వెంచర్లో పార్క్ అనేది డెఫినెట్లీ ఇవ్వాల్సిందే 15% 20%. ఆ పార్కుని మెల్లమెల్లగా కబ్జా చేసుకుంటూ వచ్చినారు. అట్లాంటి వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద కేసులు వేస్తే ఒక అర్థం ఉంటుంది. కానీ మధ్యతరగతి వాళ్ళది ఏముంటుంది, ఇప్పటికీ ఎవరిదైనా చూసుకున్నా కూడా ఈవెన్ కెమెరా తీసే వాళ్ళ పర్సన్ అయినా ఇక్కడ ఇళ్ళవాడ్డ ఈ పర్సన్ అయినా కూడా 30,000 40,000 జీతం కంటే ఎక్కువ ఉంటుంది. దానికి తగ్గట్టు ఈఎంఐలు, ఇంటి ఖర్చులు, ఎక్స్పెన్సెస్ ఇవన్నీ పోల్చుకుంటే 5,000 ఇంకా బయట వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకునేది తప్ప ఈయన సేవింగ్ అనేది ఏం లేదు. బట్ అట్లాంటి పర్సన్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసింది కరెక్టే అంటున్నారు చాలామంది. ఎందుకంటే ఇల్లీగల్గా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. మరి బట్ ఆ గవర్నమెంట్ అయినా కూడా పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల బిల్డర్లు ఉన్నారు. రీసెంట్గా చూసుకుంటే ఓవైసీ హాస్పిటల్ ఉంది ఒకటి మనకి బండ్లగూడ సైడు, ఆ చెరువు మధ్యలోనే కట్టినారు. అట్లాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఒక అర్థం ఉంటుంది. కానీ ఈ మధ్యతరగతి వాళ్ళకి ఏం చేయాల్సింది, డబల్ బెడ్రూమ్లు అయితే కొన్ని అయితే అట్లనే ఉండిపోయినాయి, అందులో వాళ్ళకి రిలీజ్ చేస్తే బాగుంటుందని నా ఆలోచన. అంతేగాని ప్రతిదీ హైడ్రా అనే ఒక రీజన్తో భయపెట్టడము ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఇంకొకటి ఆ ఎఫెక్ట్ అనేది ఓవరాల్ హైదరాబాద్ మొత్తం కూడా ఎఫెక్ట్ అయితే ఉన్నది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే చాలామంది రియల్ ఎస్టేట్ పడిపోయిందని అంటున్నారు. కానీ పడిపోవడానికి కారణం ఏంది, హైడ్రా అనేది చిన్న భయం మధ్యతరగతి. అదే సీఎం ఉండని, అదే మినిస్టర్ ఉండని ఒకసారి ప్రెస్ ముంగడికి వచ్చి లీగల్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే, లీగల్గా ప్రాపర్టీ తీసుకోవాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలనేది ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేస్తే మిడిల్ క్లాస్ అవే డాక్యుమెంట్స్ రీచెక్ చేసుకుంటాడు. అవన్నీ ఏం చెప్పకుండా హైడ్రా అనేది తీసుకుని వచ్చేసినారు, కూల్ చేసినారు, అయిపోయింది. ఇప్పుడు అదే మిడిల్ క్లాస్ పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే భయపడుతున్నాడు వాస్తవంగా. మరి ఈ హైడ్రా అనేది ఇంకా ముందు ముందు కొనసాగుతూ ఉంటే ఏ విధంగా ఉండబోతుంది? కొనసాగబోతుంది అని కాదు, కొనసాగుతుంది. అది జియోనే ఉంది, ఎప్పటి నుంచో ఉంది. జిహెచ్ఎంసీలో అది ఒక భాగం. బట్ కాకపోతే ఇది సపరేట్గా తీయడం వల్ల ఏమైపోయిందంటే హైడ్రా అనేది కొత్తగా అనుకుంటున్నారు. ఆ కొత్తదేం కాదు, పాతదే. బట్ మన గవర్నమెంట్ గురించి తెలిసిన విషయమే, మంచం కింద కానీ బెంచ్ కింద కానీ ఏమేమి జరుగుతాయో. బట్ కాకపోతే ఇప్పుడు సపరేట్ డిపార్ట్మెంట్, సపరేట్ పోలీస్ స్టేషన్లు రావడం వల్ల వర్క్ అనేది కరెక్ట్ జరుగుతుంది. థ్యాంక్ యూ. ఓకే.